శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 11, 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఈ రోజుల్లో మీకు ఒక వార్త రాబోతుంది. ఆ వార్త తెలిస్తే తప్పక సంతోషపడిపోతారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలాగే ఎలాంటి పరిహారం చేసుకోవాలి తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ తిథుల్లో కొంచెం ఏమిటంటే లాభదాయకంగా ఉంటుంది. మంచి మంచి పనులు చేపడతారు. ఈ పనుల వల్ల విజయాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే జాబ్ సర్చ్ లో ఉంటారో చాలా వరకు చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అంటే ఒక రిసెప్షన్ గా కావచ్చు, లేకపోతే స్తోమతకు తగ్గట్లుగా ఉద్యోగం వెతుక్కుంటారు కదా, అలాంటి వాళ్లకు తప్పకుండా స్తోమతకు తగ్గట్లు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు. మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇలా జరిగే అవకాశం ఉంది. ఇది అందరికీ జరుగుతుందా అంటే కొంతమందికి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి చాలా వరకు కూడా ఏమిటంటే ఎక్కువగా ఇబ్బంది కలగడం, అంతేకాకుండా కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చి పడ్డం, ఏది చేసినా కాలం కలసి రాకపోవడం, ఇలా ఇబ్బందులకు గురైపోవడం చూస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు అలా ఏమీ కాదు అన్నమాట. మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు మీద వేసుకుని వీళ్ళు ఏమిటంటే జీవిత బండిని నడుపుతుంటారు. బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరిపై ఉంటాయి. అంటే రెక్కాడితే కాని డొక్కాడే పరిస్థితి ఒక రకంగా ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా మంచి మనసులో ఎవరి మనసును నొప్పించారో, ఎవరినైనా మనవాళ్లు అనుకుంటారు. కానీ మనవాళ్లు శత్రువులు అని వీరికి తెలియదు. వెన్నుపోటు పొడుస్తారని తెలియదు. అందరినీ గుడ్డిగా నమ్ముతూ మోసపోతుంటారు. అందరూ కూడా వాళ్లే కదా, మనవాళ్లే కదా అని హెల్ప్ చేద్దాము అని వీరి దగ్గర లేకపోయినా వారికి హెల్ప్ చేసేసి వారితో ఏమిటంటే గనక అసహ్యించుకునే రకంగా చేస్తూ ఉంటారు. వీరు మంచి చేస్తే వారు ఏమిటంటే గనక మంచి చేయించుకుని అవసరం తీరాక వీరిని దూరం పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏమిటంటే అలాంటి బంధాలు కావచ్చు, అలాంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, మీరు దూరంగా ఉండండి. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్ని టెన్షన్స్ పడుకుంటూ మీరు పనులు చేసుకుంటూ ఉంటే చాలా వరకు కూడా కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులు పడతారు. ఇలా బాధపడే కన్నా ఇలాంటి బంధాలు, బంధుత్వాలు, అలాగే ఫ్రెండ్ సర్కిల్ ని దూరం పెట్టుకుంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది. హాయిగా ఉండగలుగుతారు. అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక పనులు చాలా వరకు కూడాను పని భారం మాత్రం పెరుగుతుందండి. పని వల్ల ఒత్తిడి, బాగా ప్రెషర్, ఒత్తిడి పని భారం వల్ల ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ మీద పని భారం పడి చాలా వరకు ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళి కూసించి ఇలా చాలా వరకు క్షీణించిపోతారని చెప్పొచ్చు. అంటే ఏడవడం, అలాగే కాకుండా మనసులోనే మీరు బాధపడిపోవడం, బయటకు కనిపించకుండా ఉండడం, బయటికి నవ్వుతూ ఉండడం, మనసులో బాధ పెట్టుకుని క్షీణించిపోతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఏదైనా పని ఉంటే గనక అదేమిటంటే గనక మీతో అయితేనే ఆ పని మీరు చేయడం, లేదు కనుక మాతో కాదు అనుకుంటే వదిలేసుకోవడం. అలాగే కాకుండా బరువు బాధ్యతలు వీరి మీద ఉంటాయి కాబట్టి ఏమిటంటే ఖచ్చితంగా పని చేయాలి. పని చేస్తేనే మాకు బరువు బాధ్యతలు తీరుతాయి అన్నట్లు దృఢ సంకల్పంతో ఉంటారు. చాలా వరకు కూడా తులారాశి వాళ్ళు మంచి వాళ్ళండి. అంటే మంచి మనసు కలిగి ఉంటారు. చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు. అలాగే కాకుండా మంచి స్వభావం కలిగి ఉంటారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు అన్నమాట. అందరికీ కూడా వీళ్ళు నచ్చుతూ ఉంటారు. వీరి మాట తీరు కావచ్చు, ఉండే విధానం కావచ్చు, ఇలా ఏమిటంటే అందరికీ నచ్చుతుంది. చాలా మంది కూడా ఏమిటంటే వీరిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మంచి
వాళ్ళండి తెలివితేటలు కలిగి ఉన్నవారు. ఇవన్నీ కూడా ఏమిటంటే చెబుతూ ఉంటారు అన్నమాట. తులారాశి వాళ్ళు ఏమిటంటే ఎప్పుడూ కూడా పని మొత్తం ఒకటేసారి చేసేసుకుని తిండి తిప్పలు మానేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది. కొంతమందికి ఏమిటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్యం ఏమిటంటే పెద్దగా ఊహించుకోవద్దు. చిన్న చిన్నవి కాలు నొప్పి, కడుపు నొప్పి, చాలా నీరసంగా ఉండడం, ఏది తిన్నా ఒంటికి పట్టకపోవడం, బక్క పలచగా అయిపోవడం, అలాగే కాకుండా కొంచెంగా ఇబ్బందులు కలగడం, కొంచెం బాధ మీలోనే మీరు ఏమిటంటే గనక ఏడవడం, ఇలాంటివి అయితే చూసే అవకాశాలున్నాయన్నమాట. కానీ బయటకు చెప్పుకోరు, బయటపడరు, అలాగే రహస్యంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదింపులు చేయండి. ఇలా చేస్తే గనక చిన్న సమస్య అయినా తొందరగా వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఏమిటంటే భార్య మూల్యం క్రిందకు వస్తుంది అన్నమాట. భారీ మూల్యం క్రిందకు వస్తుంది అన్నమాట. అదొక్కటి జాగ్రత్త పడండి. మిగతా అంతా బాగానే ఉంటుంది. కొంతమంది ఏమిటంటే వారిని నమ్మవద్దు. ఈ రాశి వారికి సోదరుల నుంచి కొంచెంగా అపాయం ఉంటుందన్నమాట. అపాయం అంటే నిందలు పడతాయి. ఆ నిందల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతాది అంతా కూడా బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి అనారోగ్యం ఉంది కదా, అది తొలగిపోతుంది. అలాగే పిల్లలకి ఏమిటంటే గనక వివాహమై వాళ్లకు ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వాళ్లకు సీజనల్ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు ఇలాంటివి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కూడా చూసుకోండి. మీకైతే ధనం వస్తుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోండి. అలాగే తులారాశి వారికి మంచి వార్త రాబోతుంది. వివాహం కాక వివాహ చర్చల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి వివాహ వార్త అందే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెళ్లి జరుగుతుందని చెప్పలేం, కానీ ఆ వార్త ఏమిటంటే గనక మీరు అందుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి మందికి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క 11వ తేదీ ఏమిటంటే గనక అద్భుతవంతంగా కలిసి రాబోతోంది. చాలా ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోజున వీలుంటే దైవారాధన చేయండి. దగ్గరలో ఉంటే ఆలయాలకు వెళ్ళండి. అభిషేకం చేసుకోవడం, కొంచెం సేపు ఆలయంలో కూర్చోవడం, అంతేకాకుండా ఇష్ట దైవాన్ని పూజించడం, లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా ఎక్కువగా మీకు అభివృద్ధి కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఈ రాశిలో వాళ్ళకి ఏమిటంటే 99% లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా చాలా వరకు నష్టపోతారు. మీరు ప్రతి శుక్రవారం కూడా ఏమిటంటే దీపం పెట్టుకోండి. దీపం పెట్టేటప్పుడు చిన్న యాలుక్కాయ వేసుకుని దీపంలో వేసి పెట్టండి. అలా దీపం పెట్టడం వల్ల ఏదైనా బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో ఏమిటంటే గనక సంపద పెరుగుతుంది. మీరు దీపం పెట్టిన తర్వాత యాలుక్కాయ వేసి ఇలా దీపం పెట్టాక బలమైన కోరిక కోరుకోండి. ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. మీకు చక్కటి ఫలితం వస్తుంది. ఇలా మీరు 2 లేదా 4 వారాల పాటు చేయండి. అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. అలాగే తులారాశి వారికి ఈ రోజు చక్కగా ఉండబోతుంది. విద్యార్థులకు, వృత్తి ఉద్యోగాలు చేసే వారికి, రియల్ ఎస్టేట్ వాళ్లకు, సాఫ్ట్వేర్ వారికి అంతగా నష్టం ఉండదు, అంత లాభం ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. చక్కని ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంచెంగా లాభదాయకంగా ఉంటుంది. చాలా వరకు ఏమిటంటే గనక పని పెరుగుతుంది, తగ్గదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల లైఫ్ అయితే మారే అవకాశం ఉంటుంది. ఇక మీకు 12వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మంచి ప్రణాళిక చేసుకుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఏదైనా ప్రాజెక్టు చేయాలని ఆలోచన ఉన్నట్లయితే గనక ఇప్పుడు అనుకూల సమయం కాబట్టి చేసేయండి. షూరిటీ సంతకాలు చేస్తారు. మధ్యవర్తిత్వం మాత్రం మీకు అస్సలు పనికిరాదు. మధ్యవర్తిగా అస్సలు ఉండదు. భారీగా మోసపోతారు. సంఘంలో మంచి గౌరవం, పని చేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది. చాలా వరకు మంచి ప్రశంసలు వస్తుంటాయి. బంధువర్గం నుండి కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పూర్వకాల ఆస్తుల నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి. అన్ని రంగాల వారికి కొంచెం
కొంచెం లాభదాయకంగానే ఉంటుంది, నష్టం లేదు. పనుల్లో నిమగ్నమై ఉంటారు, కంప్లీట్ గా చేసుకుంటారు. మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు. అంతా బాగానే ఉంటుంది. ఇక 13వ తేదీ దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఔటింగ్ కి వెళ్తారు. దేవాలయానికి వెళ్లడం, దేవుణ్ణి దర్శించడం, కొంచెం ఇలా బంధువుల ఇళ్లకు వెళ్లడం లాంటివి జరుగుతాయి. బంధువర్గంతో చర్చించడం, మీ పూర్వీకుల ఆస్తులు కావచ్చు, ఏమైనా మీకు రావాల్సిన సొమ్ము కావచ్చు, దానిపైన కొంచెం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంచెం అనారోగ్యం వస్తుంది. పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్య ఉండొచ్చు. మిగతాదంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక 13, 14 తేదీల్లో కూడా ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బిజీగానే ఉంటారు. ధనపరంగా ఎక్కువగా సమస్యలు సాల్వ్ అవుతాయి. ధనం అనేది చేతికి అపారంగా వస్తుంది. బరువు దిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. లైఫ్ ఇలాగే బాగుందిలే, చక్కగా నడుస్తుందిలే, ఇలాగే నడిపిద్దాం అన్నట్లుగా ఆలోచించుకుంటారు. పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంటారు. వీటి వల్ల లాభమే కానీ నష్టం ఉండదు.